ఇవాళ ప్రోగ్రాంకి జనం చాలా మంది వచ్చారు. ఒక్క టాక్సీ కూడా దొరికేటట్లేదు. అసలు ఈ ప్రోగ్రామ్ వద్దన్నారా? ఇప్పుడు చూడండి, నన్ను ఎంత తిరగటంలో పెట్టారు. ఆలస్యంగా వ్యక్తి మా ఇంట్లో ఏమనుకుంటారు? ఈ మాత్రం దానికి కంగారు పడితేలా? ట్రై అండ్ ట్రై అగైన్ అన్నారు. పదా మళ్ళీ ట్రై చేద్దాం టాక్సీ కోసం. ఎక్కడికి వెళ్ళావే ఎంతసేపు? నిన్నే. ఎక్కడికి లేదమ్మా, ఆ పార్వతమ్మ గారు అమ్మాయి పిలిస్తే అమ్మతోనే అబద్ధాలు ఆడేటంత ఆనందవయ్యా. అందుకే నీకు చిన్నప్పుడే పెళ్లి చేయమన్నాను. ఏమంటే ఏం లాభం? నీపైనా బ్రతలైన తర్వాత దౌర్భాగ్యురా. ఈ పై మోజులు 4 రోజులే ఉంటే ఆ తర్వాత జీవితాంతం ఏడుస్తూ కూర్చోవలసింది. లేకపోతే కలిగిన వాడితో పెళ్ళైతే నీకు నాకు బాధ ఏముంది? కానీ ఆ కుర్రవాడి తండ్రి పెళ్లికి ఒప్పుకోడు, ఈ పెళ్లికి ఒప్పుకోడు. వాళ్ళు భాగ్యవంతులు, మనం పేదవాళ్ళు. ఎప్పటికీ పొత్తుకోగలరు. నేనేం చేయలేదమ్మా. ఇంతకంటే ఇంకేం చెయ్యాలి? పెళ్లిడికి వచ్చిద్దాన్ని. పెళ్లి కాకుండా నేను సర్వస్వం ఒకరికి అప్పగించుకుంటే ఇంకా నీకు దక్కేదేమిటే? నేనేం తప్పు చేయలేదమ్మా. తప్పు నువ్వెందుకు చేస్తావు? తప్పు చేసింది మేము. వీటిలోంచి తెచ్చి పెంచుకున్నందుకు వీధి బొద్దులే వచ్చాయి. ఎలాంటి వయసులో పిల్లలు తెచ్చి పెట్టుకున్నావు రా భగవంతుడా. పరువు ప్రతిష్టలు మంటగలిసి తలవంపులు వచ్చి పడ్డాయి. ఎన్ని ఘోరాలు జరుగుతున్నా ఇంకా నాకు నేనేం అన్యాయం చేయలేదమ్మా. నాన్న నాన్న వెళ్ళిపోకు నాన్న. వెళ్ళు నాన్న. నువ్వు మీ నాన్న వెనకాలే వెళ్ళు. నీకు నేనేమి కాలం చదువుతున్నావు బాగా తెలుసు. వెళ్ళు వెళ్ళు. ఎక్కడికి? ఎక్కడికో. ఏం చేస్తావు? చస్తాను. సరేనా? చూడండి, జనం పోతున్నాయి. నీకు పుణ్యం ఉంటుంది. వెళ్ళండి. సరే, ఆ పక్కకి మాట్లాడుకుందా. వదలండి. వచ్చానుగా, ఏం చెప్తారో చెప్పండి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. అబ్బాబా, ఇక్కడ కూడా తయారయ్యారు. నోరు తెచ్చుకు చూసేవాడు. టాక్సీ ఎందుకు? లోపల కూర్చొని మాట్లాడుకుందాం. ఎవరు చూడు. లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్. టాక్సీ లెఫ్ట్ లో రోడ్ లేదండి. రైట్ లో బానే. రైట్ లో వద్దు, లెఫ్ట్ లో వద్దు. డబ్బు ఇచ్చి దిగాలండి. ఆల్ రైట్. పర్స్ కోర్టు జేబులో ఉండిపోయింది. సరే, వచ్చిన చోటే బాను. అదేం కుదరదు. డబ్బు లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిందే. మేము రాం. కాస్త తీసుకెళ్ళి. నన్ను పట్టించాలని చూస్తున్నారా? నాకు అక్కర్లేదు. డబ్బే కావాలి. అదిగో నగల దుకాణం ఇంకా తెరిచి ఉంది. ఇది అమ్మేసి డబ్బు తీసుకురండి. చిత్ర. అబ్బా ఏంటండి? ఆ టాక్సీ మా వాళ్ళు ఎక్కించిపోతున్నాడు. కొంచెం ఫాలో చేయాలి సార్. థ్యాంక్ యూ సార్. పదండి సార్. ఈవిడికి బాగా దెబ్బతింది. లేక కూడా ఉంది. అయితే ముందు డాక్టర్ చూపించి తర్వాత పంపిద్దాం. ఏమండి, మా ఇల్లు దగ్గరలోనే ఉంది, వెళ్దామా? అలాగేనండి. థ్యాంక్స్. రండి సార్. లేదు. మెల్లిగండి మెల్లిగండి. మరేం లేదు, బాగా షాక్ తగిలింది. రాత్రి కదిలించకండి, పొద్దున్న క్లాస్ చెప్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఒరే అంజీ, డాక్టర్ గారిని వదిలేసి థియేటర్కి వెళ్ళొస్తాను. వీళ్ళకి ఏం కావాలో చూస్తాను. అలాగే అలాగే. ఏమైనా సరే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. చిత్త, అదేమిటమ్మా డాక్టర్ గారు అంత గట్టిగా చెప్పేశాను. మీ మనిషి దగ్గరుండగా ఏం భయం? రేపు వెళ్ళొచ్చుగా. ఒక్క రాత్రి నేను ఇలా ఇల్లు వదులున్నానంటే నా గట్టి అవుతుందో తెలుసా? ముందు నన్ను ఇంటికి తీసుకెళ్ళండి రవి. ఇంటికి తీసుకెళ్ళండి.
వచ్చారా? ఇదిగో చూడండి. కాదు, నాకేం చెప్పక్కర్లేదు. నువ్వు కోపంలో ఉన్నప్పుడు మాట్లాడితే మనిషివి కాదని నాకు తెలుసు. అందుచేత చాటుగా ఉండి అన్నీ విన్నాను, వినే పారిపోయాను. మంచి పని చేశారు. ఇంతకు ఆ దౌర్భాగ్యురాల్ని ఎక్కడ వచ్చి వచ్చారు? ఎవరిని? చిత్తర్ని. అది నాన్న నాన్న అంటూ మీ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చిందిగా. మళ్ళీ రాలేదు. ఇక రాలేదు. అప్పటి నుంచి చిత్ర ఇంటికి మళ్ళీ రాలేదు. అయితే మరి ఏమైపోయిందో, ఎక్కడికి పోయిందో? కాదు, ఏదో జరిగే ఉంటుంది. దిక్కులేని పసిదాన్ని వీధిలోంచి తెచ్చుకోనే వీధిలోకే తరిమేసావా? ఎంత పని చేసావే పాపిష్టిదానా! ఇప్పుడు నేను ఎక్కడికి పోగలను? ఏం చెయ్యగలను? అమ్మా అమ్మా అంటూ వీధుల వెంట కేకలేస్తూ తిరగనా, లేక ఏ గంగలానైనా దూకనా? చెప్పు, నన్ను ఏం చెయ్యమంటావు? చెప్పు. చూడు సరస్వతి, నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాను. చెప్పు, చెప్పమంటుంటే. చెప్పడానికి దాన్ని నేనేమైనా తరివేశానా? నువ్వెందుకు తరిమేస్తావు? పెంచిన దానివి. కానీ మళ్ళీ అది వీధిలోకి పోవలసినంత కటువైన మాటలు మాత్రం అన్నా. అది ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి నువ్వు భేద పుచ్చి చూపిస్తున్నావు. అది అమ్మా అని నిన్ను తల్లినిగా చేసుకోగలిగింది, కానీ నువ్వు మాత్రం దాన్ని కూతురుగా స్వీకరించలేకపోయినావు. నేను సరళ అని పిలుచుకుంటే అది చూసి సహించలేకపోయినావు. సరళ ఎప్పుడో చచ్చిపోయి, కానీ చిత్రం మాత్రం చేతులారా చంపేశావు. ఈ ఎమర్జెన్సీ బాధ్యత నీదే. ఇవాళ నువ్వైనా చావాలి, నేనైనా చావాలి. ఏం జరిగింది? సరస్వతి మేడం నుంచి పడిపోయి అంబులెన్స్ ఫోన్. హలో, అంబులెన్స్. 37 ప్రకాశ్ రోడ్ నుంచి మాట్లాడుతానండి. ఇక్కడ ఒక ఆమె మేడం మీద పడిపోయింది. వెంటనే అంబులెన్స్ పంపించండి. ఎవరండి? భార్య మేడం మీద పడిపోయిందంట. హలో, పోలీస్ స్టేషన్. అదేమిటండి పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తున్నారు? ముందుగా పోలీసు రిపోర్ట్ ఇస్తే ఎందుకైనా మంచిది, మన పీక చుట్టుకోకుండా ఉంటాయి. చూడండి ఇన్స్పెక్టర్ గారు. అన్నగారు, అంబులెన్స్ రావడానికి ఆలస్యం కావచ్చు. మీరండి ఒక టాక్సీ తీసుకురండి. టాక్సీ. సరస్వతి, ఈ ఆఖరి ఘడియలు మీ చేతుల్లో గడవటం అదృష్టం. చూడండి, చిత్రంటే నాకేమీ బుద్ధి లేదు. దాన్ని ఎప్పుడు నా కూతురుగానే ప్రేమించాను. కానీ వయసు వచ్చిన పిల్ల కాలు జారితే దాని బ్రతుకు పాడవుతుందని తల్లిగా మందలించాను. ఇలా జరుగుతులేదు. సరస్వతి, ఒక్క మాట, పాపిష్టిదాన్ని మీ కోరిక చెల్లించలేకపోయాను. చిత్తర్ని సరళ అని పిలవడానికి అంగీకరించలేకపోయాను. నేను మన సరళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇక సరళని చిత్తర్లోనే చూసుకోండి. చాలా వీక్గా ఉంది. ఉద్రేకం కలిగించే విషయాలు ఏవి అడగకూడదు. చూడమ్మా, ఈయన మీ భర్త గారేనా? ఈ సంఘటనకు ముందు మీరిద్దరేమైనా ఘర్షణ పడ్డారా? ఆ తగాదాలో
మీ భర్త మిమ్మల్ని మేడ మీద నుంచి తోసేశారా? ఆ మాట నా చేత అనిపించి వారిని నాకు దూరం చేద్దామని. ఏమైనా మీరు నిజం చెప్పాలి. నేను నిజమే చెప్తున్నాను. వారు నన్ను చంపాలని ఎందుకు అనుకుంటారు? వారి కేసు చూడండి. నా కోసం పసిపిల్లాళ్ళు ఎలా ఏడుస్తున్నారు. వారు తప్పేం లేదు, నేనే పడ్డాను. వారు తప్పేం లేదు, నేనే పడ్డాను. వారు తప్పు. సరస్వతి